నిజం ఒకటే, కానీ అబద్ధానికి వేల రూపాలు ఉంటాయంటారు. ఒక దేశం మాటలు ప్రపంచం ముందు నిలబడాలంటే అవి ఆధారాలతో, బాధ్యతతో ఉండాలి. కానీ ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తూ, వాస్తవాలను వక్రీకరిస్తూ ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తే చివరకు పరువు పోతుంది. ఇటీవల పాకిస్తాన్ చేసిన కొన్ని ప్రకటనలు, ఆ తర్వాత బయటపడిన నిజాలు, అంతర్జాతీయ వేదికలపై చోటు చేసుకున్న అవమానకర సంఘటనలు, బలూచిస్తాన్లో పెరుగుతున్న అస్థిరత, ఇవన్నీ కలిపి పాక్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇంతకీ మళ్ళీ పాక్ తన పరువు తానే తీసుకోవడానికి కారణమేంటి? ఇంతకీ ఒక సినిమా నిజంగానే పాకిస్తాన్ను కుదిపేస్తోందా, లేక తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు కొత్త పన్నాగమా? తన పరువు తానే తీసుకుంటున్న పొరుగు దేశం. బలూచి దాడులు తట్టుకోలేక పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరి. సర్కారు వెన్నులో వణుకు పుట్టిస్తున్న ఓ సినిమా. పాకిస్తాన్కు పరువు పోవడం అనేది ఇప్పుడు కొత్త విషయం కాదు. అక్కడి పాలకులు ఏ విషయం మాట్లాడినా అది చివరకు తమకే ఇబ్బందిగా మారడం పరిపాటిగా మారిపోయింది. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం, భావోద్వేగాల మీద రాజకీయం నడపడం, నిజాలను దాచిపెట్టి కల్పిత కథనాలు ప్రచారం చేయడం పాకిస్తాన్ రాజకీయ సంస్కృతిలో భాగంగా మారింది. అబద్ధానికి వేల కాళ్లుంటాయి, కానీ నిజానికి ఒక్క కాలుంటుందని పెద్దలు అంటూ ఉంటారు. కానీ నిజం ఎంత ఆలస్యమైనా చివరకు బయటకు వస్తుంది. పాకిస్తాన్ విషయంలో కూడా అదే జరుగుతోంది. ఇటీవల ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ చేసిన ప్రకటన దీనికి మంచి ఉదాహరణ. భారత్కు చెందిన 5 రఫేల్ యుద్ధ విమానాలను తాము కూల్చేశామని పాకిస్తాన్ గొప్పగా ప్రకటించింది. ఈ ప్రకటనను దేశంలో ప్రజలకు ఒక విజయంలో చూపించారు. కానీ అంతర్జాతీయ మీడియా ప్రశ్నించగానే అసలు నిజం బయటపడింది. ఆస్ట్రేలియాకు చెందిన జర్నలిస్టు ప్రశ్నకు పాకిస్తాన్ ఆర్థిక మంత్రి ఇషాక్ దార్ ఇచ్చిన సమాధానం దేశానికి పరువు తీసుకొచ్చింది. సోషల్ మీడియా పోస్టులే తమ ఆధారమని ఆయన చెప్పడం చూస్తే పాకిస్తాన్ ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా యుద్ధ సంబంధిత విషయాలను మాట్లాడుతోందో అర్థమైపోతుంది. పెద్దలు చెప్పినట్టు నోరు అదుపులో లేకపోతే ఊరంతా నవ్వుతుందని అంటారు. ఇక్కడ అదే జరిగింది. ఈ సంఘటనతో పాకిస్తాన్ మాటలపై అంతర్జాతీయంగా నమ్మకం మరింత తగ్గిపోయింది. ఒక దేశానికి చెందిన మంత్రి ఇలా మాట్లాడడం అంటే ఆ దేశం చేసే ఇతర ప్రకటనలపైన అనుమానాలు రావడం సహజం. ఇది కేవలం మాటల తప్పిదం కాదు, ఇది పాకిస్తాన్ వ్యవస్థలో ఉన్న లోతైన బలహీనతకు ప్రతీక. వాస్తవానికి పాకిస్తాన్ ఎదుర్కొంటున్న అసలు సమస్యలు బయట దేశాల్లో లేవు. దేశం లోపలే పరిస్థితి అదుపు తప్పుతోంది. ముఖ్యంగా బలూచిస్తాన్ ప్రాంతంలో జరుగుతున్న పరిణామాలు పాకిస్తాన్ పాలకులను తీవ్రంగా కలవరపెడుతున్నాయి. జనవరి 30 నుంచి ఘెరాఫ్ అనే పేరుతో బలూచ్ లిబరేషన్ ఆర్మీకి చెందిన మిలిటెంట్లు వరుస దాడులు చేస్తున్నారు. సైనిక కంటోన్మెంట్లు, ప్రభుత్వ భవనాలు, భద్రతా స్థావరాలు లక్ష్యంగా మారుతున్నాయి. ఆత్మాహుతి దాడులు, పేలుళ్లతో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడులు పాకిస్తాన్ భద్రతా వ్యవస్థ ఎంత బలహీనంగా ఉందో స్పష్టంగా చూపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ సైన్యంలోనూ అసంతృప్తి పెరుగుతోంది. బలూచిస్తాన్లో విధులు నిర్వహించడానికి ఇష్టపడని సైనికులు రాజీనామాలు చేస్తున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. సైనికులు భయపడే స్థితి వస్తే ఆ దేశ భద్రత ఎంత ప్రమాదంలో ఉందో చెప్పనే అక్కర్లేదు. ఇల్లు కాపాడాల్సిన కాపలాదారుడే అలసిపోయాడంటే దొంగలకు పండుగ అన్న సామెత ఇక్కడ అచ్చంగా సరిపోతుంది. ఈ అంతర్గత సంక్షోభం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం ఎప్పటిలాగే భారత్పై ఆరోపణల దారిని ఎంచుకుంది. ఇస్లామాబాద్లో జరిగిన షియా మసీదు పేలుడుకు కూడా భారత ఏజెంట్లే కారణమని చెప్పడం మొదలుపెట్టింది. కానీ ఈ ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు చూపలేకపోతోంది. ఆధారాలు అడిగితే మాటలు తప్ప మరొకటి లేని పరిస్థితి. నోరుంటే ఏదైనా మాట్లాడొచ్చని భావిస్తే అది చివరకు తమకే నష్టం చేస్తుందని పాకిస్తాన్ పాలకులు గ్రహించలేకపోతున్నారు. ఇలాంటి సమయంలో పాకిస్తాన్లో మరో ఆసక్తికరమైన ప్రచారం మొదలైంది. దురంధర అనే భారత సినిమా చుట్టూ అక్కడి ప్రజలు, మీడియా చర్చలు జరుపుతున్నాయి. కానీ సినిమా భారత గూఢచారి ఆధారంగా ఉందని, అదే బలూచి తిరుగుబాటుకు ప్రేరణగా మారుతోందని భయపడుతున్నట్టు ప్రచారం చేస్తున్నారు. ఓ సినిమా చూసి తిరుగుబాటు మొదలవుతుందనడం పిల్లల కథలా ఉన్న అదే కథను పాకిస్తాన్ ప్రభుత్వం ప్రజల ముందు పెడుతోంది. అది అక్కడి రాజకీయాలు, భద్రత, ప్రచార యుద్ధంలో ఒక అంశంగా మారిపోయింది. సాధారణంగా సినిమాలు వినోదానికి పరిమితమవుతాయి. కానీ పాకిస్తాన్ విషయంలో మాత్రం ఓ భారత సినిమా అక్కడి పాలకులకు నిద్ర లేకుండా చేస్తోంది. దీని వెనుక కారణం సినిమా కథ కాదు, పాకిస్తాన్లో పెరుగుతున్న భయమే. దురంధర్ సినిమా భారత గూఢచారి నేపథ్యంతో రూపొందిందన్న విషయం బయటకు రాగానే పాకిస్తాన్ మీడియా అలర్ట్ అయింది. ఈ సినిమా బలూచిస్తాన్ తిరుగుబాటుతో సంబంధం ఉందని, భారత్ తన రహస్య వ్యూహాలను సినిమాల రూపంలో చూపిస్తూ పరోక్షంగా సందేశాలు పంపుతోందని చర్చలు మొదలయ్యాయి. నిజానికి ఇది పూర్తిగా ఊహాజనిత భయం. కానీ భయం పట్టుకున్న మనసుకు నీడ కూడా పులిలా కనిపిస్తుందని పెద్దలు చెప్పినట్టు పాకిస్తాన్ పాలకులకు ఓ సినిమా కూడా పెద్ద ప్రమాదంలో అనిపిస్తోంది.
పాకిస్తాన్ సోషల్ మీడియాలో కూడా దురంధర్ సినిమా చర్చ పెద్దగానే నడుస్తోంది. కొందరు ఇది కేవలం సినిమా మాత్రమే అని అంటుంటే, మరికొందరు మాత్రం ఇది భారత్ చేస్తున్న మానసిక యుద్ధం అని ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారాన్ని ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న వర్గాలు మరింత పెంచుతున్నాయి. ప్రజల దృష్టిని అసలు సమస్యల నుంచి మళ్లించేందుకు ఈ సినిమా ఓ పనికొచ్చే ఆయుధంగా మారింది. ఆకలి అంటే అన్నం గురించి ఆలోచించాలి కానీ అక్కడ మాత్రం సినిమా గురించి చర్చలు పెట్టి ప్రజలను మభ్యపెడుతున్నారు. పాకిస్తాన్ పాలకులకు అసలు భయం సినిమా కంటెంట్ కాదు, దురంధర్ సినిమాలో చూపించిన ధైర్యమైన గూఢచారి పాత్రలు, క్రమశిక్షణ, వ్యూహాత్మక ఆలోచనలే వారికి ముళ్ళులా గుచ్చుకుంటున్నాయి. ఎందుకంటే అదే సమయంలో పాకిస్తాన్ సైన్యం బలూచిస్తాన్లో వరుస దాడుల్ని అడ్డుకోలేకపోతోంది. ఒకవైపు వాస్తవంలో బలహీనత, మరోవైపు సినిమాలో బలాన్ని చూడటం అక్కడి పాలకులకు అసహనాన్ని కలిగిస్తోంది. ఇది చూసి తన బలహీనతను గుర్తించకుండా ఎదుటివారి బలాన్ని తప్పుబట్టడం మూర్ఖత్వమే. దురంధర్ సినిమాను పాకిస్తాన్లో ఒక భయపెట్టే కథలా చూపించడం ద్వారా భారతదేశాన్ని ఒక శాశ్వత శత్రువుగా ప్రజల మనస్సులో నాటే ప్రయత్నం జరుగుతోంది. ఇది కొత్త పద్ధతి కాదు. గతంలోనూ పాకిస్తాన్ ఇదే చేసింది. ఎప్పుడైతే దేశంలో సమస్యలు పెరుగుతాయో అప్పుడల్లా భారత్ అనే పేరు తెరపైకొస్తుంది. పిల్లాడి తప్పుకు బొమ్మను కొట్టినట్టుగా తమ వైఫల్యాలకు సినిమా మీద కోపం చూపిస్తున్నారు. దీంతో పాకిస్తాన్తో పాటు మిడిల్ ఈస్ట్లోని పలు దేశాలు ఈ సినిమాపై నిషేధాన్ని విధించాయి. ముఖ్యంగా పాక్ నిజ స్వరూపాన్ని బహిర్గతం చేసే దురంధర్ లాంటి చిత్రాలకు థియేటర్లలో అనుమతి ఇవ్వలేదు. దాంతో ఆ సమయంలో చాలా మంది ఈ మూవీని వీక్షించలేకపోయారు. అయితే ఇటీవల ఈ మూవీ ఓటీటీలకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ రోజు నుంచి పాకిస్తాన్లో ఈ మూవీ ట్రెండింగ్ అవుతోంది. పాక్ ప్రజలు మాత్రం ఎలాగోలా ఈ సినిమాను చూస్తున్నారు. ఇప్పటికే పైరసీ ప్రింట్లను రికార్డు స్థాయిలో డౌన్లోడ్ చేసుకున్నారు. ఇప్పుడు దురంధర్ నెట్ఫ్లిక్స్ పాకిస్తాన్లో నెంబర్ 1 గా ట్రెండింగ్ లో కొనసాగుతోంది. ఓటీటీలోకి జనవరి 30న వచ్చింది. థియేట్రికల్ రిలీజ్ పై బ్యాన్ ఉన్నా కూడా పాక్ ఆడియన్స్ మాత్రం దురంధర్ సినిమాను తెగ చూసేస్తున్నారు. దీంతో పాక్ ప్రభుత్వం మరో పన్నగాన్ని పన్నింది. దురంధర్ సినిమాలో చూపించిన గూఢచారి వ్యూహాలు, రహస్య ఆపరేషన్లను వాస్తవ రాజకీయాలతో కలిపి చూపిస్తూ భారత్ బలూచిస్తాన్లో కలకలం సృష్టిస్తోందన్న భ్రమను సృష్టిస్తున్నారు. ఇది పూర్తిగా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నమే. నిజానికి బలూచి ఉద్యమం దశాబ్దాలుగా కొనసాగుతున్నది. దానికి కారణం పాకిస్తాన్ ప్రభుత్వ విధానాలు, అక్కడి ప్రజలపై జరుగుతున్న అన్యాయాలు. కానీ తన తప్పులను అంగీకరించకుండా ఒక సినిమా మీద నింద వేయడం చూస్తే అద్దంలో ముఖం చూసుకోకుండా అద్దాన్ని పగలగొట్టినట్టుంది. పాకిస్తాన్ మీడియా కూడా ఈ ప్రచారానికి తోడ్పడుతోంది. వాస్తవ సమస్యలపై ప్రశ్నలు వేయాల్సిన మీడియా సినిమాలపై చర్చలు పెట్టి ప్రజలను భావోద్వేగాల్లో ముంచేస్తోంది. ఆకలి, నిరుద్యోగం, భద్రత లేమి వంటి అసలు సమస్యలు పక్కకు వెళ్లిపోతున్నాయి. ఇది చూస్తే పల్లె తగద దాచడానికి పండగ పెట్టినట్టు అనిపిస్తోంది. మొత్తానికి దురంధర్ సినిమా పాకిస్తాన్ నిజంగా కుదిపేస్తుందా అంటే కాదు. పాకిస్తాన్ తన వైఫల్యాలను దాచుకోవడానికి దురంధర్ ను ఒక నెపంగా మార్చుకుంది. బలూచి దాడుల్ని అడ్డుకోలేకపోవడం, సైనిక బలహీనతలు బయటపడడం, అంతర్జాతీయంగా పరువు పోవడం వంటి అంశాల నుంచి తప్పించుకోవడానికి కొత్త కొత్త కథనాలు సృష్టిస్తోంది. కానీ ఎంత దాచినా పొగలేని చోట మంట ఉండదని అన్నట్టు పాకిస్తాన్ ఎదుర్కొంటున్న మంటలు బయట దేశాల వల్ల కాదు, తన లోపలి సమస్యల వల్లనే. నిజాలను అంగీకరించకుండా సినిమాలు, సోషల్ మీడియా పోస్టులు, తప్పుడు ఆరోపణలతో కాలం గడపడం వల్ల పరిస్థితి మరింత చేదుగా మారుతోంది. ఒకరోజు తప్పకుండా ఈ అబద్ధాల ముసుగు తొలగిపోతుంది. అప్పుడు పాకిస్తాన్ తన సమస్యలను ఎదుర్కొనే ధైర్యం తెచ్చుకోవలసిందే. అప్పటి వరకు పరువు పోవడం, నెపాలు వెతకడం పాకిస్తాన్కు వెనతో పెట్టిన విద్యలా కొనసాగుతూనే ఉంటుంది.